భరణిని నోటితో అవుట్ చేసిన కామనర్లు. నెక్స్ట్ రౌండ్ మొదలైంది. అయితే ఈసారి భరణి, ఇమ్ము కలిసి ధీమాన్ని టార్గెట్ చేశారు. ఇద్దరిని బానే హ్యాండిల్ చేస్తూ కాసేపు ఫైట్ చేశాడు పవన్. కానీ ఇది చూసిన కామనర్లు నోటికి పని చెప్పారు. ఇక్కడ కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టే టాస్క్ జరుగుతుంది. ఒక్కడిని చేసి ఇద్దరు టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రియా, దమ్ము, శ్రీజ నోరేసుకొని పడిపోయారు. అయితే బజర్ మోగే ముందు వరకు టీమాన్ టీషర్ట్ మీదే ఎక్కువ రంగు ఉంది. కానీ ఇక్కడే రీతూ చౌదరి మళ్ళీ చక్రం తిప్పింది. నేను స్టాప్ ఇట్ అన్న తర్వాత కూడా భరణి అన్న 3 సార్లు రంగు పూశారు. సో ఈ రౌండ్ నుంచి భరణి అవుట్ అంటూ రీతూ చౌదరి అనౌన్స్ చేసింది. భరణి అవుట్ కాగానే సంచాలక్ సూపర్ అంటూ కామనర్లు గట్టిగానే ఎగిరారు. మరి ఒంట్లో బాలేదని వాదించలేదో ఏంటో కానీ భరణి మాత్రం సైలెంట్ గా పక్కకెళ్ళిపోయాడు. ఇమ్ము టీషర్ట్ లాగిన పవన్. చివరిగా ఇమ్మాన్యుల్, డీమాన్, పవన్ గేమ్లో మిగిలారు. తర్వాతి రౌండ్ మొదలు కాగానే ఇమ్ము, డీమాన్ గట్టిగానే తలబడ్డారు. అయితే టీషర్ట్ లాగకూడదు, రంగు మీదకి విసరకూడదు, దగ్గరికెళ్ళి పూయాలి అంటూ రీతూ చౌదరి మొదట్లో రూల్స్ చెప్పింది. కానీ ఈ రౌండ్లో క్లియర్గా ఇమ్ము టీషర్ట్ ని పైకి లాగుతూ డీమాన్ ఆడాడు. ఇది చూసినా కూడా కామనర్లు సైలెంట్ గా ఉన్నారు. ఇదేంటి ఇప్పుడు టీషర్ట్ లాగాడు కదా, అవుట్ చేయవేంటి అని రీతూ చౌదరిని అడిగాడు ఇమాన్యుల్. దీనికి రీతూ ఊగిపోతూ, భరణి అన్నని నేను అవుట్ చేసింది అందుకు కాదు, ముందు తెలుసుకో అంటూ రివర్స్ లో ఇమ్ము మీద సీరియస్ అయింది. డీమాన్ని క్లియర్ గా సేవ్ చేసింది. పాపం ఇమ్ము పోరాడాడు. కానీ ఓవైపు రీతూ చౌదరి, మరోవైపు కామనర్లు తెగ సపోర్ట్ చేయడంతో డీమాన్ చెలరేగిపోయాడు. అయితే అప్పటికే చాలాసేపు ఆడడంతో ఇమ్ముకి దమ్ము గట్టిగా వచ్చేసింది. అప్పటికే ఓపిక కూడా అయిపోవడంతో ఇక పోరాడలేకపోయాడు. అయినా కానీ డీమాన్ కి గట్టి పోటీ ఇచ్చాడు ఇమ్ము. ఇక చివరికి బజర్ మోగే సమయానికి ఇద్దరి టీషర్ట్లు చూస్తే కొద్ది తేడాలో పవన్ పైచేయి సాధించాడు. దీంతో ఈ గేమ్ లో విజేతగా డీమాన్ పవన్ నిలిచాడంటూ రీతూ చౌదరి అనౌన్స్ చేసింది.